ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి. నేడు తెలంగాణ రాష్ట్రంలో 160 మందికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న దుస్థితి ఏర్పడ్డది. ఇది సరి అయింది కాదు. ప్రభుత్వ బల్ల చదువుకున్న వాళ్ళు దిక్కులేని వాళ్ళను, చాలా అదములనే భావన ఉంది. ఇది మంచిది కాదు. ప్రైవేటు బళ్ళు కూడా ఒకే రకంగా ఉన్నాయంటే ఆ రకంగా లేవు. చిన్న బళ్ళు ఉన్నాయి, పెద్ద బళ్ళు ఉన్నాయి, 50,000 బళ్ళు ఉన్నాయి, ₹1,00,000 బడి ఉంది, 6 లక్షల బళ్ళు ఉంది. ఇట్లా అంతరాలు సృష్టించే చదువులు మంచిది కాదు. సమాజాన్ని అది ముందుకు పోనీయదు, అభివృద్ధి చేయదు. కాబట్టి అంతరాలు లేని ప్రభుత్వ బళ్ళని అభివృద్ధి చేయండి. ప్రపంచంలో అదే విధానం కొనసాగుతుంది. అందుకొరకు హాలియా ప్రజలందరూ కూడా, ఈ మండల ప్రజలందరూ కూడా ప్రభుత్వ బళ్ళ బాగు కొరకు ప్రభుత్వ బళ్ళనే చదివిస్తామనే రకంగా ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా మండల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. హాలియా పట్టణంలో తెలంగాణ పౌరస్పందన వేదిక మరియు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రచార జాథా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం గతంలో సారు టీఎస్యూజెఫ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు వారు ఉన్నప్పుడు ప్రారంభించి ఈ నేటి వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మరి అందరికి కూడా ప్రభుత్వ బళ్ళ యొక్క ప్రాధాన్యతను, మరి అంతరాలు లేని చదువు యొక్క విశిష్టతను తెలియపరిచి మరి జనంలో జాగృతి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధ్యాయులు మంచి ఇన్స్పిరేషన్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. చాలా మంచి కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మరి వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ, మరి దీని యొక్క ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా మనం ప్రతిదానికి కూడా మనం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు మనం ఆదర్శంగా తీసుకుంటాం. అట్లా ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందిన మరి దేశాలు అమెరికా కానీ, యూరోప్లోని కంట్రీలు కానీ, అన్ని దేశాల్లో కూడా విద్య అనేది, ఆరోగ్యం అనేది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది. దురదృష్టవశాత్తు మన యొక్క ప్రజాస్వామ్య దేశంలోనే ఇది ఎక్కువ ప్రైవేటు పరమవుతుంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి విద్యను, ఆరోగ్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని సమాజంలోని అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి సమానమైనటువంటి విద్యను అందించాలని, సమానమైన ఆరోగ్యాన్ని కల్పించాలని, మరి దానికోసం బడ్జెట్లో విద్యకు, ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించి మరి అంతరాలేని చదువును ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని మరి చేయాలని, మరి ఈ కార్యక్రమం ప్రచారం కోసం మా యొక్క హాలియా పట్టణానికి, అనుముల మండలానికి వచ్చినందుకు మరి రాష్ట్ర అధ్యక్షులు, మరి పౌరస్పందన వేదిక వారికి కూడా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.